స్కూళ్ళన్నీ క్లోజ్ చేసేయాల. ఏమమ్మా దీనికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను పిల్లలు తగ్గించమని, దానివల్ల లాభాలు ఏంటో చెప్పాను. కానీ ఈరోజు చూస్తున్నాను కొన్ని దేశాల్లో పిల్లలు లేకుండా అందరూ ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళని చూసుకోవాలంటే డాక్టర్లు లేరు, నర్సులు లేరు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రోబోలు వస్తున్నాయి, మెషిన్లు వస్తున్నాయి, కానీ మెషిన్లతోనే సాధ్యం కాదు. మళ్ళీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్క ఊరు ఆలోచించాలి. కనీసం 2 బిడ్డలు మీ కర్తవ్యం, మీ బాధ్యత. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల్ని మనం కనే పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోత్సహించాలి. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఒకప్పుడు స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. అవునా కాదా? మీ గస్తీలో కూడా, మీ బస్తీలో మీరు చూడండి, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ ముసలోళ్ళు తిరుగుతున్నారు. అవునా కాదా? ఇది సహజం. కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే. అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా, మున్సిపాలిటీలో కార్పొరేటర్గా, మేయర్గా నిలబడాలంటే 2 పిల్లలే ఉండాలి, ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే 2 పిల్లలు ఉండాలని పెట్టా. ఇప్పుడు 2 పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను. ఎందుకంటే కొన్ని డ్రాస్టిక్గా పోతే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు చేరలేము. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా. రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి. అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాం. పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు, పేదవాడుగా పెరుగుతున్నాడు, జీవితాంతం సఫర్ అవుతున్నారు, కడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాగరిక ప్రపంచంలో పేదవాళ్ళను కూడా చేయూతనిచ్చి వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకురావడం మన బాధ్యత. అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి బందరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను వచ్చాను, చెప్పాను, మీరు విన్నారు, మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను చెప్పింది 10 మందికి మీరు చెప్పాలి, నేను చెప్పింది మీరు కూడా ఆచరించాలి. అప్పుడే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనందరి మంచి కోసం చెప్తున్నా, నా ఒక్కడి కోసం కాదు. ఈరోజు ఏదైతే నేను మొన్న వరదలు వస్తే ముందుకెళ్ళామో, ప్రపంచం ఎట్లయితే స్ఫూర్తినిచ్చారో, రాబోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. అందరం కలిసి పనిచేద్దాం. మన లక్ష్యం కోసం అది సాధించే వరకు ఆలోచించి పనిచేస్తే లక్ష్య సాధన ఈజీ. దానికి కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఒకసారి గట్టిగా మనం అందరం కూడా డ్వాక్రా సంఘాలు డబ్బులు తీసుకుంటాం. 30 లక్షలు తీసుకుని కుటుంబాల పిల్లల్ని చదివించుకుని కుటుంబాలందరూ హ్యాపీగా ఉన్నారు. మొన్న చెప్పారండి వాళ్ళందరూ కూడా. నేనే డ్వాక్రా సంఘాలు పెట్టాను. మళ్ళా డ్వాక్రా సంఘాలని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క డ్వాక్రా సంఘాన్ని
ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమ కేంద్రంగా తయారు చేస్తా. మీ యొక్క స్ఫూర్తి, మీ కష్టం నాకు బాగా ఐడియా ఉంది.